నమస్తే, నేను మీ అవినాష్ జనగమ. వెల్కమ్ టు న్యూస్ ట్వైలైట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతా హత్యాచారం కేసులో తీర్పు. నిందితుడు సంజయ్ రాయ్కు జీవిత ఖైదు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతాం, పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తామన్న అనిత. గుంటూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఫీజు కట్టలేదని స్కూలు యాజమాన్యం సీరియస్. విద్యార్థులను నిలబెట్టడంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత. బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. శనివారం రోజున న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించింది, విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సిల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. శనివారం రోజున న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సిబిఐ స్వీకరించి విచారించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న. అవినాష్, ఆర్జీకర్ కేసు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపడం జరిగింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్ష ఖరారు కావడం జరిగింది. కోల్కతాలోని సీల్దా కోర్టు సెక్షన్ 64, 66, 103/1 కింద చనిపోయే వరకు జీవిత ఖైదు విధించడం జరిగింది. ఈ తీర్పు వెలువరించే ముందు 120 మంది సాక్షులను కోర్టు విచారణ చేయడం జరిగింది. అవినాష్. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.
అనంతపురం జిల్లా కుందూర్పిలో పశు వైద్యశాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. తమ పశువులు ఉచిత వైద్యంతో ప్రాణ నష్టం కలగకుండా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి అయినా 2 దఫాలు మాకు ముందు సంకల్పం చేసినారు. ఈ సారు డాక్టర్ సారు ప్రసాద్ సార్ గారికి వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్పుకొని కోరుతున్నాము. అందుకు బాగానే పరిపాలన బాగానే ఉంది. మాకు వచ్చి అయినా 2 దఫాలు మాకు ముందు సంకల్పం చేసినారు. ఈ సారు డాక్టర్ సారు ప్రసాద్ సార్ గారికి వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్పుకొని కోరుతున్నాము. అందుకు బాగానే పరిపాలన బాగానే ఉంది. మాకు వచ్చి అయినా 2 దఫాలు మాకు ముందు సంకల్పం చేసినారు. ఈ సారు డాక్టర్ సారు ప్రసాద్ సార్ గారికి వాళ్ళకి మా కృతజ్ఞతలు చెప్పుకొని కోరుతున్నాము. అందుకు బాగానే పరిపాలన బాగానే ఉంది. మాకు వచ్చి అయినా 2 దఫాలు మాకు ముందు సంకల్పం చేసినారు. ఈ సారు డాక్టర్ సారు ప్రసాద్ సార్ గారు హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. 7,000 రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు. స్కూల్ సిబ్బందిపై కార్పొరేటర్, కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో స్కూల్లో ప్రింటర్లు, ఫర్నిచర్లు ధ్వంసమయ్యాయి. గుంటూరు జిల్లా చిర్రావూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నట్టల నివారణ మందుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడు వెళ్ళినా రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఈ నియోజకవర్గంలో ఏ పౌరుడు లోకేష్ బాబు గారి దగ్గరకో వాళ్ళ ఆఫీస్కో వెళ్తే కష్టం చెప్తే వెంటనే పరిష్కరించి మీకు సమాచారం ఇచ్చే విధానాన్ని మొదటి చూస్తున్నాను మన నియోజకవర్గంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ సాహసోపేతంగా ఇటువంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి, ఇక్కడే అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రజల మన్నలు పొందాలని 2019లో పోటీ చేస్తే మనందరం ఏం చేశామో మీ అందరికీ తెలుసు. నాలాంటి వాడిని అయితే భయపడి ఈ నియోజకవర్గం నాకు వద్దని చెప్పి పారిపోతాను. కానీ దమ్మున్న నాయకుడు, మన నాయకుడు లోకేష్ బాబు గారు ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ శబాష్ అనిపించుకునే విధంగా, అక్కడే మళ్ళీ పార్టీని అత్యంత వైభవంగా తయారు చేయాలనే ఆలోచనతో 2024లో పోటీ చేయడానికి ఏదో 19లో పోయానని ఎక్కడికో వెళ్ళిపోవడమో, నియోజకవర్గానికి విడిచిపెట్టేయడమో కాకుండా 5 సంవత్సరాలు నర్స్ చేశాడు. అనునిత్యం మీ మధ్యనున్నాడు. అధికారం లేకపోయినా, మీరే కష్టం చెప్పినా, ఏ ఇబ్బంది ఉన్నా అనునిత్యం మీకు అండదండగా ఉండి నాయకుడిగా నిరూపించుకొని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ, 3వ స్థానంలో మెజార్టీ సంపాదించుకున్నాడంటే అటువంటి నాయకుడు మన యువ నాయకుడు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మీరు జీవితవర్గంలో ఎప్పుడైనా నాకు ఓపిక లేదు, నేను సేవ చేయలేనని తప్పించుకునే వరకు మీరు ఆయనకు విడిచిపెడితే మీకు మంచి జరగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చరిత్ర ఈ నియోజకవర్గానికి సృష్టించబడుతుంది. ఏ ఒక్కడు వెళ్ళినా రాజకీయాలతో. తిరువూరులోని గోపాలపురంలో జరిగిన సంఘటనపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ తనని పిలిచినట్లు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు తెలిపారు. తాను ఎవరి మీద దాడి చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. దాడి చేశారని చెబుతున్న కుటుంబం గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు చేశారని విమర్శించారు.
గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్య కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయడం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి. సార్ ఎందుకంటే వరుసగా మీ మీద ఎందుకు వస్తుంది సార్? అంటే ప్రతిసారి మీరే టార్గెట్. ఇంత ముందు కూడా బాబు గారు మీ మీద సీరియస్ అయ్యారని ఒక వచ్చారు. సీరియస్గా మొత్తం నాతో ఉంది. ఏ తుమ్మలపల్లి శ్రీనివాస్ గారు అయితే ఆ రోజు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశారు. ఆయన ఈరోజు ఆ రోజు తప్పు అర్థం చేసుకున్నాము, అపార్థం చేసుకున్నాము అని పూర్తిగా ఇప్పుడు నాతో కలిసి పనిచేస్తున్నారు, నాతో ఉన్నారు. ఇంకా చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని మీరు దూరం పెడుతున్నారు. ఒక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరూ దూరం పెట్టరండి. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని ఎవరు దూరం పెట్టరు. వాళ్ళు ఉంటేనే కదా పార్టీ. ఎలా పెడతారు? ఎందుకంటే టార్గెట్గా మీ మీద జరుగుతుంది. బయట సోషల్ మీడియాలో జరిగే ప్రచారం వేరండి. కాబట్టి మీడియా వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నా, తిరువూరు ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని చూపించాలి. తిరువూరు ప్రజలు పులిపూడి శ్రీనివాసరావు ఏమైనా తప్పు చేశాడంటే నేను ఒప్పుకుంటాను. శ్రీనివాస్ గారు అన్న, ఏ గ్రామంలో డిస్ప్యూట్ ఉన్నా ఎక్కడ కంచెలు వేస్తున్నా ఎమ్మెల్యే ఇప్పుడు ఒక గ్రామంలో కంచెలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి పీకేస్తారా అని ఒక పాత్రికేయ మిత్రుడు అడుగుతున్నారు. ఆ రోజు మరణించిన ఒక మహిళ మరణిస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళితే అనుకోకుండా పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తిరుమల తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ బోర్డు సభ్యులు పనపాక లక్ష్మి అన్నారు. ఈ ఘటనపై తాము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చినట్లుగా చెప్పారు. 51 మంది గాయపడిన కుటుంబాలను కూడా పరామర్శించి చెక్కులు అందజేశామని అన్నారు. ఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో భారత్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఖోఖో ఫైనల్ మ్యాచ్ల్లో భారత పురుషులు, మహిళల జట్లు విజయం సాధించాయి. ఈ సందర్భంగా ఓయూలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 7,89,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నిజాంపేట్ నుంచి బాచ్పల్లి వరకు 4,69,00,000తో డివైడర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మున్సిపాలిటీలో ఈరోజు 8 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. దీంట్లో గౌరవ మేయర్ గారు, హనుమంత్ రెడ్డి గారు అందరూ కూడా, శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కూడా పాల్గొన్నారు. మరి మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఏవైతున్నారో మరి ఏదైతే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫండ్స్ కూడా రిలీజ్ చేసినారు. స్టాంప్కి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఉన్నదో రిజిస్ట్రేషన్ సంబంధించిన అమౌంట్లను కూడా రిలీజ్ చేయడంతో గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు. పెద్ద ఎత్తున మరి అమౌంట్ అంతా రిలీజ్ చేసినారు. దాని ద్వారా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు
హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. ఛార్జ్షీట్ విషయంలో ఆలస్యం చేయవద్దని, ట్రాఫిక్ పార్కింగ్పై దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది లేకుండా త్వరగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే అందజేయాలని ఆదేశించారు. అనంతరం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. నరసింహస్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, తెలుగు రాష్ట్రాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది, మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, క్విడ్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ఆ ప్రజల్ని, అదేవిధంగా ఈ రోజు రక్షించుకోవాలనే బాధ్యతతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ రోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనం సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎన్డీఏ ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు, వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది, ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే లాస్ట్ ఒక రోజు ముందు రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా కనిపించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరూ చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే మేము సుమారుగా 11,400 కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నెల్లూరులో నాజ్ ఉమ్రా సర్వీసెస్ బోర్డు పలువురిని మోసం చేసింది. 155 మందికి ఉమ్రాకి తీసుకెళ్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 55,000 చొప్పున వసూలు చేశారు. తక్కువ ధరకే ఉమ్రాకు వెళ్లి రావచ్చని ఆశతో పెద్ద మోతాదులో డబ్బులు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలని నెల్లూరు ఏఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్ మరియు 32వ డివిజన్ ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 187 మంది ముస్లింలు అందరూ కలిసి తక్కువ అమౌంట్లో 55,000, 60,000కి దేవుణ్ణి ఇల్లు అయినటువంటి ప్రాంతం అయినటువంటి మక్కాను సందర్శించడానికి వస్తుందని అందరూ భావించి వాళ్ళు ఈ లోకల్ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కలిసి గైడ్ చేసి మిమ్మల్ని తక్కువ అమౌంట్కి మక్కాకు తీసుకెళ్లి మక్కా చూడడానికి మేమందరం సహకరిస్తామని చెప్పి మిస్గైడ్ చేశారు. ఆ మిస్గైడ్ చేయడం వల్ల అందరూ వెళ్ళాలని భావించి అందరూ ఒక్కొక్కరు 55,000, 60,000 చొప్పున 187 మంది దాదాపు 1,25,00,000 వరకు అమౌంట్ కట్టించుకున్నారు. కానీ కట్టించుకొని 5వ తేదీ నుంచి వాళ్ళు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, అందుబాటులో లేకపోవడం, అదేమైనా అడిగితే అసలు ఎవరు స్పందించకపోవడం, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. ఇంకోటి కూడా అంటే ఈ సమస్య గురించి గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు మరియు గిరిధరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఈ విషయం ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ముస్లింలకు జరిగిందంటే మాకు కూడా జరిగినట్టే, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి అప్పటికప్పుడే ఎస్పీ గారిని చెప్పారు. ఈరోజు వెంగళరావు నగర్, గాంధీనగర్, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 155 మంది పేద ముస్లిం సోదరులు సోదరిమణులు ఎస్పీ గారికి కలవడానికి వచ్చినారు. ఎస్పీ గారు లేని కారణంగా అడిషనల్ ఎస్పీ మేడం గారిని కలిసినాం. ఎందుకు కలిసినామంటే
ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి కూడా 5 కమాండ్మెంట్స్ ఉంటాయన్నమాట. కల్మా, రోజా, నమాజ్, జకాత్, హజ్. ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో, అదే విధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అల్లా సుబ్హానా తాలా హజ్ ను ఫర్జ్ చేసినాడు. అదే విధంగా ఎవరైతే ఆర్థికంగా అంత ఎఫర్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉమ్రాకు పోయేసి వస్తారు. ఆ అల్లా యొక్క కాబెతుల్లా జియారత్ చేసుకొని మదీనా మునవ్వరాకు పోయి ఆ అల్లా దగ్గర దువా చేసుకొని వస్తే, మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు, మనం తెలిసి తెలియక ఏదైనా అనర్థాలు కానీ చేసి ఉంటే అల్లా మాకు క్షమిస్తాడు, మాకందరి కూడా అల్లా సంతోషంగా ఉంచుతాడనే విశ్వాసం, నమ్మకం ముస్లింలో ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, హైదరాబాద్ హైదర్గూడలో మున్సిపల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73, 74వ రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తూట్లు పొడిచే విధంగా గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక, పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. డైరెక్ట్గా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతంగా ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్తు అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతమైన పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించేందుకు వీలు పడతా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా ఛాంబర్ పక్షాన కోరుతా ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది. రాజీవ్ గాంధీ కళ్ళు కన్నా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న సంకల్పంతో, ప్రత్యేక దృష్టితోటి 73, 74 రాజ్యాంగ సవరణ చేసి స్థానిక సంస్థలకు అధికారులను కట్టబెట్టి బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తూట్లు పొడిచే విధంగా మున్సిపల్, పంచాయతీ చట్టాలను నిర్వీర్యం చేసి, చట్టాలను సవరణ చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి పాలక వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం గుడిగట్టుకుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం దీన్ని సమగ్రంగా పరిశీలించాలని, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పురపాలన సాగుతా ఉందో, చట్టాలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చట్టాన్ని రూపొందించి సవరణలు చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అధికారులకు ఇచ్చి ప్రజా ప్రతినిధులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి అధికారులు పాలక కౌన్సిల్ల పైన అజమాయి చెలాయించే విధంగా ఈ రోజు పాలన కొనసాగుతూ ఉంది. ఇది ఎంతో మాత్రం కూడా స్థానిక సంస్థలకు కానీ, ప్రజాప్రతినిధుల వ్యవస్థకు కానీ ఎంతో మాత్రం సరిపడ. ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డ విజయ్ రంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లి అక్కడే కన్నుమూశారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. యజ్ఞం సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.